వేదాంత శాస్త్రం చదివిన వాడిని బాగు చేయటం ఎవరికి సంభవమే ఈ జన్మలో వాళ్ళు బాగుపడరు. ఈ జన్మలో వాళ్ళు బాగుపడరు. ఎందుకంటే రోజుని ఆ మూలంలోకి వెళ్ళడు. ఆ పైపైన ఏదో గడబిడ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎస్, నమస్తే అండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 28వ వచనం ఏం చెప్తుందంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మేము క్రీస్తు యేసునందున్న వారమై ఉన్నాము. కనుక క్రీస్తు సకలము మాకు గురువై బోధిస్తుండగా లోక విషయంలో నశించిన వారమై దేవుడి విషయంలో అంతరంగమందు దినదినము అభివృద్ధి పరచబడటకు దేవుని యొక్క పిలుపును అందుకున్న వారమై ఉన్నాము. ఇత్యాది విషయములన్నింటికీ సాక్షార్థముగా మా యొక్క ఈ బ్రతుకులు నిలిచి ఉన్నాయి అని సమాధానముతో సువార్తను ప్రకటిస్తున్నాము. కనుక సత్యాన్ని అన్వేషించేటువంటి జిజ్ఞాసులకు ఈ మా మెసేజ్లు అవసరం వస్తాయని చెప్పి భావిస్తూ, ఇట్టి వారికి దేవుని సన్నిధానము ఎప్పటికీ తోడై ఉండును అని విశ్వసిస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్తే.